పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. అదే ప్రకారము యేసుని నిలిచి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాత్రి వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రభావిత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లేకును. ఆ మీదట సజీవమై నిలిచింది మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొందుకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుకోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. సహోదరులారా,
ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగలు ఎలాగే వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయము లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనం ప్రదర్శించును కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవల్లి మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారిని కాము, చీకటి వారిని కాదు. దేవుడి మాటలు దీవించి ఇక్కడ మనందరము కూడా ఏదో ఒక దినాన ఈ విధంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎవరు కూడా ఈ లోకాల్లో శాశ్వతము కాదు. అయితే మనకంటే ముందు వెళుతున్న వారి గురించి మనము కొంత వేదనను బాధను కలిగి మన జీవితంలో ఉంటాం. అయితే వాక్యంలో యేసు ప్రభువుకు మంచి మాట చెప్పాడు. చిన్నపిల్లలను చూపించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. అయితే నేను నమ్ముకున్నాను, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ ప్రభుతో కూడా ఉండటకు వెళ్ళాడు. ఆయన ఈ లోకంలో రాకముందే దేవుడు ఆయన ఎన్ని రోజులు బ్రతకాలి అనేటువంటి దినముల లెక్కను దేవుడు రాయించి ఉంచాడు. కనుక ఆ లెక్క సంపూర్తి అయినప్పుడు దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవము మరి కాలములో సమయాలు అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత కూడా మన ఎవరికి లేదు, కానీ సమస్తమును దేవుడు తన చిత్త ప్రకారంగా నడిపించేవాడే ఉన్నాడు. అయితే విడిచి వెళ్ళినటువంటి కుటుంబము దేవుని ద్వారా గొప్ప ఆదరణ పొందాలని, ధైర్యం పొందాలని, ఈ దుఃఖం నుండి బయటికి రావాలని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మన ఎదుర్కొన్నటువంటి ప్రతి మరణము కూడా మనకు ఒక సూచనగా ఉంది. ఏదంటే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అయితే వెళుతున్నటువంటి మనం పరలోకానికి సిద్ధపడిన వారిగా, నిత్యరాజ్యంలో చేరుటకు యోగ్యతను పొందినటువంటి వారిగా ఈ లోకాలు మనం బ్రతకవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ సమయంలో రాహుల్ యొక్క దేహాన్ని మరి మట్టికి మన్నుగా అప్పగిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో. ఎందుకంటే మరి ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు ఎట్లయితే అది జీవంతో మళ్ళా కాస్తుందో అలాగనే మరి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి క్రైస్తవ పద్ధతుల్లో భూమిలో నాటుతున్నాం. ఒక విత్తనం లాగా విత్తబడిన విత్తనం అలాగే ఉండదు, కానీ ఏదో ఒక రోజున మళ్ళా తిరిగి చిగురించి మళ్ళా జీవిస్తుంది. అలాగే మరి నాటబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క రెండు రాకల్లో ఆయన తిరిగి జీవముతో కూడా లేపుతాడు, సజీవంగా వారిని లేపుతాడు. అటు మనం కలిగి ఉన్నాం. ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు మరి చిన్న పిల్లవాడు రాహుల్ ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది ఆ దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. పరలోకము నా దేశము, పరదేశి నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రమందును పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రమందును పాడుచుందురు. చూసి నేను హర్షింతును నిత్యము, పావనుని చూసి నేను హర్షింతును నిత్యము. ప్రధాన దూత శబ్దముతో దేవుని బోర్తో మీరు దిగి వచ్చినప్పుడు నాయన ప్రియబిడ్డను మీరు జీవముతో కూడా తీసుకొని వస్తారనే నిరీక్షణతో కూడిన మాటల ద్వారా మేము ఆదరించబడడానికి సహాయం చేయండి అయ్యా. ఒక విత్తనం భూమిలో నాటినట్లుగా ఈ యొక్క నాయన శరీరం ఇక్కడ విత్తి మేము వెళుతూ ఉండగా మరలా మీరు జీవంతో లేపుతారని మేము నమ్ముతున్నాం.
తండ్రి మీరు ఆజ్ఞాపించినట్లుగా ఈ యొక్క శరీరాన్ని మట్టిగా మేము అప్పగిస్తూ ఉంటుండగా నీ కృపను అడుగుతూ వేడుకుంటూ తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసునామమున అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన యేసునామములో యొక్క శరీరాన్ని మట్టికి మన్నుగా అప్పగిస్తున్నాం. దేవుడు తన రాకడలో జీవంతో మరలా లేపును గాక. ఆమేన్. రాళ్ళే బాకండి, మట్టిని చూసుకొని